మొదటి బహుమతి 15,016 రూపాయలు. కీర్తిశేషులు బొగ్గూరు వెంకటరామరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు బి కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే బి వెంకటేష్ రెడ్డి గారు, బి గురుప్రకాష్ రెడ్డి గారు. వీరిని వీరి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్లలా వారి కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సుఖ సంపదలతో పాటు వారి కుటుంబాన్ని దీవించాలని మరి కోరుకుంటున్నాం. అలాగే రెండవ బహుమతి 12,016 రూపాయలు. కె హరిచంద్రారెడ్డి గారి కుమారుడు కె కేశవరెడ్డి గారు, మన గ్రామ సర్పంచ్. వారిని కూడా వారి కుటుంబాలను కూడా సర్వేశ్వరుడు ఎల్లవెల్ల కాపాడాలని మరి కోరుకుంటూ, మూడో బహుమతి 10,016 రూపాయలు. కీర్తిశేషులు బి బుక్కప్ప గారి మనవుడు బి దొరస్వామి ఉప సర్పంచ్ గారు. వారిని కూడా ఆ శ్రీరామచంద్రుడు కాపాడాలని మరి కోరుకుంటున్నాం. అలాగే నాలుగో బహుమతి 8,016 రూపాయలు. కీర్తిశేషులు తలారి పెద్ద రంగన్న గారి కుమారుడు తలారి రంగస్వామి సీనియర్ అసిస్టెంట్. వారి కుటుంబాన్ని కూడా సర్వేశ్వరుడు కాపాడాలని మరి కోరుకుంటూ, ఐదో బహుమతి 7,016 రూపాయలు. కీర్తిశేషులు తిరుమల నాయుడు గారి కుమారుడు భానుప్రకాష్ నాయుడు, రాజశేఖర్ నాయుడు. వారి కుటుంబాలకు కూడా సర్వేశ్వరుడు కాపాడాలని మరి కోరుకుంటున్నాం. అలాగే ఆరో బహుమతి 6,016 రూపాయలు. కీర్తిశేషులు టీచర్ కె బీరప్ప గారి భార్య అంజనమ్మ గారు. వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా ఆ సర్వేశ్వరుడు కాపాడాలని మరి కోరుకుంటూ, అలాగే ఏడవ బహుమతి 5,016 రూపాయలు. 11 బుల్లెట్స్ వారు. వారందరినీ కూడా సర్వేశ్వరుడు కాపాడాలని మరి కోరుకుంటున్నాం. అలాగే ఎనిమిదవ బహుమతి 4,016 రూపాయలు. కీర్తిశేషులు కె పులికొండప్ప గారి మనవుడు కుమారుడు కె పులికొండప్ప గారి కుమారుడు కె రంగన్న గారు. వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా సర్వేశ్వరుడు ఎల్లవెల్లా కాపాడాలని మరి కోరుకుంటున్నాం. అలాగే తొమ్మిదవ బహుమతి 3,016 రూపాయలు. కీర్తిశేషులు జోగి పెద్ద తిప్పన్న గారి కుమారుడు జె బ్రహ్మయ్య గారు. వారికి కూడా ఆ సర్వేశ్వరుడు కాపాడాలని మరి కోరుకుంటూ, పదవ బహుమతి 2,016 రూపాయలు. పెరవల బత్తిని పెద్ద లింగన్న గారు. వారిని కూడా కాపాడాలని ఆ సర్వేశ్వరుడు మరి కోరుకుంటున్నాం. మా భజన మండలి తరపున వారందరినీ కూడా కాపాడాలని మరి కోరుకుంటూ, 11వ బహుమతి 1,016 రూపాయలు. చిగర్ల పెద్ద మల్లేష్ గారి కుమారుడు చిగర్ల రవికుమార్ గారు. అలాగే 11 బహుమతులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కానీ 12వ బహుమతి సార్ ఇక్కడ 12 భజన బృందాలు వచ్చాయని తెలిసిన వెంటనే మన గ్రామానికి వచ్చిన ప్రతి బృందం కూడా ఇనికి పోకూడదని మంచి ఉద్దేశంతో మన గ్రామంలో ఉన్న దాతలు అలా ఉన్నారు. అయ్యా, మా గ్రామానికి వచ్చిన ప్రతి కళాకారుడు కూడా ఒక 500 రూపాయలను తీసుకొని పోతేనే మాకు తృప్తి ఉంటుందనే ఉద్దేశంతో 12వ బహుమతి కూడా ఏర్పాటు చేశారు. అది 516 రూపాయలు. వారి దాత వచ్చేసి బత్తిని పులికొండ గారు. వారిని కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి కాపాడాలని మరి కోరుకుంటున్నాం. అంతేకాదండి, తిరుచాటున కూడా అంటే వీరు కనపడడానికి బయట ఉన్నారు, తిప్పి చూస్తే భగవంతుని సాయం చేయడానికి తిరచాటును కూడా చాలా మంది ఉన్నారు. వారు ఎంత ఇచ్చామని చెప్పుకున్నా వారు ఇచ్చింది సహాయం చాలా పెద్ద సహాయం. జడ్జిమెంట్ దాతలు, కానీ వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చారని లేదు. కానీ మాకు డబ్బులు ఎంత ఇచ్చామని మాకు అవసరం లేదండి, మేము భగవంతుని కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నామనేది ఉంటే చాలు అని ఎంత పెద్ద హృదయంతో వాళ్ళు చెప్పారంటే దానికి వాళ్ళకి గట్టిగా చప్పట్లు పారి. జడ్జిమెంట్ దాత వచ్చేసి బన్నూరు రాజాచార్యులు స్వాములు వారు. వారి కుటుంబాలని ఆ సర్వేశ్వరుడు కాపాడాలని మరి కోరుకుంటున్నాం. అలాగే బత్తిన ఆంజనేయులు దిస్సు, అలాగే కన్నే రామలింగప్ప టీచర్, వీరు ముగ్గురు కూడా జడ్జిమెంట్ సహాయదాతలు. అలాగే అన్నదాన కార్యక్రమం దాతలు. చూడండి, మన గ్రామంలో అన్నదానాన్ని కుదవలేదు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా కడుపు నిండా భోజనం చేసుకొని పోవాలి. అయ్యా, ఖర్చుతో పని లేకుండా ఎంత ఖర్చైనా భరేస్తాం, కానీ అన్నం మాత్రం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వారు ముందుకొచ్చారు. వారు ఎం చంద్రశేఖర్ రెడ్డి, ఎం కామాక్షమ్మ, వీరి మనవరాలు మేఘస్విని.
వీరందరికీ కూడా వారి కుటుంబాన్ని కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవెల్లలా మరి మరి కోరుకుంటున్నాం. అలాగే శాల్వా సన్మానం దాతలు అంటే ఇక్కడికి వచ్చిన కళాకారునికి తబలిస్టుకు అలాగే హార్మోనిస్టుకు కూడా అయ్యా తబలిస్టుకు హార్మోనిస్టుకు కూడా కళాకారులకి ఇద్దరికి కూడా సన్మానం చేస్తామని మన ఒక దాత ముందుకొచ్చాడు. మూర్తి గారి కుమారుడు ధనంజయ భజన మండలి సభ్యుడు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే సౌండ్ సిస్టమ్ దాత కొబ్బరి నూనె రాముడు అయ్యన్న వెంకటేష్ గారు, వీరిని వారి కుటుంబాన్ని కూడా ఆ సర్వేశ్వరుడు ఎల్లెల్లా కాపాడాలని మరీ మరీ కోరుకుంటున్నాం. అలాగే సౌండ్ సిస్టమ్ దాతలు వీరిని కూడా కాపాడాలని. అలాగే స్టేజీ దాత అగ్రహారం లక్ష్మీనారాయణ గారు, వీరిని కూడా సర్వేశ్వరుడు ఎల్లెల్లా కాపాడాలని మరీ మరీ కోరుకుంటూ, అలాగే ఇంకొక విషయం ఏమంటే కొత్త విషయము, ఇక్కడి నుంచి కొన్ని గ్రామాల్లో ఇప్పటి నుంచి తెలుసుకొని ఈ పద్ధతి పాటిస్తే బాగుంటుంది. వాటర్ బాటిల్స్ మరియు లడ్డు ప్రసాదం అంటే కళాకారుడు స్టేజీ పైకి వచ్చి నీళ్లు తప్పుకొని నీళ్లు అయ్యా నీళ్లు నీళ్లు అని అడుగుతాడు, ఎండాకాలం కదా. అందుకని మన దాతలు మన ఊరు దాతలు గ్రహించి వారికి స్టేజీ పైకి వచ్చిన కళాకారులకి ఒక 3 బాటిల్, ఒక్కొక్క టీంకి 3 బాటిల్ చొప్పున వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మీరేమి కింద నుంచి మాత్రం వాటర్ తెచ్చుకోవద్దండి, ఇక్కడే ఫిల్టర్ వాటర్ 3 బాటిల్ వాళ్ళు మీకు అందజేస్తారు. అలాగే చివర్లో మీరు పోయేటప్పుడు స్టేజీలో భజన చేసి కింద దిగేటప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక లడ్డు ముద్ద ప్రసాదంగా శ్రీరామనవమి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి సీతారాముల దగ్గర ఈరోజు పూజ చేయించి ఆ ప్రసాదాన్ని మీకు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారే కీర్తిశేషులు బత్తిని పెద్ద హనుమంతు, బత్తిని నారాయణ గారుల కుమారులు జయచంద్ర, గణేష్, లింగన్న, మధుసూదన్ గారు. వీరందరినీ కూడా ఆ సర్వేశ్వరుడు కాపాడాలని మరి మరీ కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్నంతా బంధించి మన యూట్యూబ్ ఛానల్లో బంధించి 10 మంది కళాకారులకు ఈ రాష్ట్రానికి పంపించడానికి ఒక దాత ముందుకొచ్చాడు. ఆ దాత పేరు చిగర్ల బీరప్ప గారి కుమారులు చిగర్ల మల్లేష్ గారు, చిగర్ల కారప్ప గారు. వీరిని కూడా సర్వేశ్వరుడు కాపాడాలని మరి మరీ కోరుకుంటున్నాం. అంతేకాదు ఈ భజన కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన దాతలు కూడా ఉన్నారు. ఎందుకంటే రూపాయి ఇచ్చినా కూడా దాతే. ఇలాంటి దాతలు ఉంటేనే మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కనుక వాళ్ళని కూడా మనం పరిచయం చేసుకుందాం. పెద్దహుల్తి తిమ్మారెడ్డి గారు 2 రూపాయలు, సాతల లక్ష్మీనారాయణ గారు టీచర్ 1000 రూపాయలు, డీలర్ లింగన్న 1000 రూపాయలు, ఎల్ఐసి గోపాల్ దేవనబండ వారు 1000 రూపాయలు, ఈఆర్ఓ రాము తలారి ఈశ్వరమ్మ 1000 రూపాయలు, ఆర్ఎంపి కాసిం గారు 1000 రూపాయలు, బత్తిని రామలింగప్ప వారు 1000 రూపాయలు, పింజర దస్తగిరి వడ్రప్ప గారు 1000 రూపాయలు, మడ్డి దేవన్న 1000 రూపాయలు, అగ్రహారం మల్లయ్య 1000 రూపాయలు, కుర్వ బిచ్చన్న గిడ్డయ్య 1000 రూపాయలు, మూలింటి చిన్న వెంకటరాముడు 1000 రూపాయలు, ఓసూరు గుండు సహాయం 1000 రూపాయలు, వి తాతారాజు 500 రూపాయలు, కృష్ణమూర్తి టీచర్ 500 రూపాయలు, కురాకల నవనేపాటి 500 రూపాయలు, చిన్న మల్లేష్ గారు 500 రూపాయలు, హనుమంతమ్మ 500 రూపాయలు, చిగర్ల రామలింగప్ప గారు 500 రూపాయలు. వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం భజన అనే మహాయజ్ఞానికి పూర్వం రాజులు ఇక్కడ దేశం సుభిక్షం కోసం వాళ్ళు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. ఆనాటి కాలంలో యజ్ఞయాగాలు చేసేవారు దేశం సుభిక్షం కోసం. కానీ ఈ కలియుగంలో యజ్ఞాలు ఏమయ్యా అంటే భజన అనేది మహా గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞానికి తొమ్మిది నంబర్ కార్డు నుంచి కింద వరకు ఎవరున్నా 8 నంబర్ కార్డు పైన పర్వాలేదు, దొడగొండకు పోయినప్పుడు 8 నుంచి 12, 13 నంబర్లు గల వాళ్ళు దొడగొండకు పోయి రండి. ఓకే, వీరందరూ కూడా సాయం చేసినందుకు మన గ్రామం తరపున అలాగే మన భజన మండలి తరపున